హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు ఇది ఆయన నేర్పించిన ప్రార్థనలోని భాగమే. సో ఆయన మనకు నేర్పించిన ప్రార్థనలో ఈ భాగం ఎందుకుంది అంటే ఇక్కడ మనకు దేవుడైన యేసు ప్రభువారు చాలా క్లియర్గా చెప్తున్నారు. మనము ఏ రోజు ఆహారం ఆ రోజే అడగాలి అని. సో మనము ఈ ప్రార్థన ప్రతిరోజు చేస్తాము. సో ఈరోజు మనం ఈ ప్రార్థన చేసినప్పుడు ఈరోజు ఆహారం గురించి మనం అడుగుతాం. రేపు మనం ప్రార్థన చేసినప్పుడు రేపటి ఆహారం గురించి మనం అడుగుతాం. ఎల్లుండి ప్రార్థన చేసినప్పుడు ఎల్లుండి ఆహారం గురించి మనం అడుగుతాం ప్రార్థనలో. సో ఆ విధంగా మనకు ఏ రోజు ఆహారం దేవుడైన యేసు ప్రభువారు ఆ రోజు మనకి ఇస్తున్నారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనము కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనము ఫ్యూచర్ గురించి చాలా ఎక్కువ ఆలోచించేస్తాము. మనకంటే ఒక 50 అడుగుల ముందు దూరం వరకు మనం ఎలాగ అడుగులేస్తాము అనే ఆలోచనలు వేసుకొని ముందుకెళ్ళిపోతుంటాం. కానీ దేవుడైన యేసు ప్రభువారు ఒక్కరే మార్పు లేకుండా ఉండగలిగే దేవుడు. కానీ మనం ఉండే భూమి అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. మన కింద అడుగులు ఎప్పుడైనా మారవచ్చు. మన ముందు ఎప్పుడైనా కానీ ఒక గుంట అనేది రావచ్చు. అది మనం 50 అడుగుల ముందు ఉంటే మనకు కనిపించకపోవచ్చు. మనం ఆ గుంటలో పడిపోవచ్చు. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రకంగా మనం ఫ్యూచర్ వైపు చూస్తూనే మనము ప్రజెంట్ని కూడా చూడాలి. అది మనకి ఎంతో ముఖ్యమైనది. మనకు ఈరోజు ఆహారం కూడా మనకు అంతే ముఖ్యమైనది. మనకు ఈ నెలంతా ఆహారం ఎలా కావాలని మనం సరుకులు కొంటామో మనము ఈరోజు ఆహారం గురించి కూడా మనం అలాగే ఆలోచిస్తాము. మనకు నెలంతా సరుకులు వస్తాయని చెప్పి నెల తర్వాత చూసుకుందాంలే ఈరోజు ఎందుకు అన్నట్టు ఎప్పుడు మనం అనుకోము. ఈ రోజును కూడా మనం నెలల్లో లెక్కేస్తాము. ఆ విధంగానే మనము ముందు చూపు కలిగి ఉన్న మనం ప్రజెంట్ వేసే అడుగులను కూడా ఆలోచించాలి. ఇది మనకు దేవుడైన యేసు ప్రభువారు క్లియర్గా చెప్తున్నారు. తప్పకుండా మనం ఎప్పుడు కూడా ముందు చూపు కలిగి ఉండడం మంచిదే, ముఖ్యమైనదే. కానీ ప్రజెంట్ని కూడా ఎక్కువగా మనం ఎప్పుడు చూస్తూ ఉండాలి. అది మనకు చాలా చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా ముందు చూపు కలిగి ఉంటూనే మేము బ్రతుకుతున్న ప్రజెంట్ని కూడా మేము ఎప్పుడు చూస్తూ ఉండేందుకు సాయం చేయండి. అంటే ఈ రోజును కూడా మేము చూస్తూ ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ మేము ఎప్పుడు దాంట్లోనే మునిగిపోకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసయ్య, తప్పకుండా మేము ఎప్పుడు కూడా ప్రజెంట్ గురించి కూడా ఆలోచిస్తూ మీ యందు ఎప్పుడు విశ్వాసం కలిగి ఉంటూ మీరు ఏదైనా కానీ మాకు ఖచ్చితంగా మీరు మాకు ఇబ్బంది అయినా తప్పించుకునే మార్గం ఇస్తారు. ఒకవేళ ఆశీర్వాదం ఇస్తే దాంట్లో మమ్మల్ని హెచ్చిస్తూనే ఉంటారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా బాధపడాల్సింది అంటే ఎప్పుడు కూడా మేము కృంగిపోయే పొజిషన్స్ అనేది మీరు తప్పకుండా రానివ్వకుండా మమ్మల్ని కాపాడుతారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. వేసే ఈ విషయాన్ని మేము తప్పకుండా గుర్తుపెట్టుకొని మేము ఎప్పుడు కూడా అన్నెసెసరీ ఫ్యూచర్ గురించి కాకుండా నెసెసరీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూనే మేము మోస్ట్ నెసెసరీ అయిన ప్రజెంట్ గురించి ఆలోచించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజరక్షకులుగా అంగీకరించి వారు కూడా ప్రతిరోజు ఆహారం గురించి అంటే ఆ రోజు ఆహారం గురించి ఆ రోజే చింతించి వారి వల్లే ఉండేందుకు సాయం చేయండి. తర్వాత రోజుల గురించి ఎక్కువగా ఆలోచించి వాళ్ళని వాళ్ళు పాడు చేసుకునే వారుగా ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.